ముమ్మడి విశాఖ రజక సేవా సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అధ్యక్షతన ప్రభుత్వ పథకాలపై అవగాహనను కల్పించేందుకు 2వ రజక ఆకాంక్ష సభను స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, గనులు భూగర్భ శాఖ మంత్రివర్యులు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేవీఎన్ మాధవ్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఏపీ రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి, హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఏపీ గ్రోవర్స్ ఆయిల్ సీడ్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, డాక్టర్ పెబ్బిల్లి రవికుమార్ మరియు రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రజక సంఘ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ రజక ఆకాంక్ష సభకు విచ్చేసిన రజక సోదర సోదరిమణులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరీ చిన్నప్పుడు 3-4 తరగతులు చదువుతున్నప్పుడు నాకన్నా 10 సంవత్సరాలు పెద్దయిన నా అక్క, తన తల్లిలా పెంచిన అక్క, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఆనాడు ఇస్త్రీ పెట్టేసి ఇస్త్రీ చేసుకోవాలని దాన్ని నేర్పించింది. అనేక సంవత్సరాల పాటు దాన్ని నేను కొనసాగించాను. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల కాలం దాకా వేడి చెంబు చేశాం, తర్వాత బొగ్గులో పూజ చేశాం, తర్వాత కరెంటు చేశాం, కరెంటు ఐరన్ బాక్స్ తీసేసి ఆ ఫిలమెంట్ తీసి మళ్ళా పెట్టి కూడా చేసేవాళ్ళం, మైకాన్ తీసి ఇవన్నీ చేసేవాళ్ళు. అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. తదుపరి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన రజక సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రామారావు గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక సమయంలో వివక్షకి, అసమానతలకి గురయ్యి ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళమే. ఒకరి ఆలోచనలు పంచుకుంటే కనీసం మన భవిష్యత్ తరాలకైనా సరే ఒక. తదుపరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ఆయన ఎందుకు కాశీలో ఉంది అంటే ఆయన గంగా ప్రక్షాళన కోసం ఆ ప్రాంతంలో ఉండే అన్ని పూజలతో ఆయన పెద్ద ఎత్తున తోగుపెట్టినాడు. గంగా తీరంలో మీకు విశ్వేశ్వరుడికి కొలవాలి అంటే, గంగలోకి వెళ్ళి స్నానం చేయాలంటే ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏంటని చెప్పి ఆయన పోరాటం చేశాడు. పోరాటం ఏ విధంగా చేశాడంటే, చీపురు చేత పట్టుకొని చీపురు దండుతో ఆయన అక్కడ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేశారు. నరేంద్ర మోడీ గారు నమామి గంగే అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన తలుచుకొని, ఆయన నాకన్నా ముందే ప్రారంభించాడు. ఈరోజు ఆయన ఏ కార్యక్రమం అయితే ఆగిపోయింది ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని గంగా ప్రక్షాళన కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఆ విధంగా ఘాట్కే మహారాజ్, మనందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి, ఏదైతే మరుగుదొడ్లు నిర్మాణంతోనే కాకుండా మొత్తం స్వచ్ఛత శుభ్రత ద్వారానే సమాజం ముందుకెళ్తుందని మహాత్మా గాంధీ గారి దానికి దేశానికి స్వతంత్రం అక్కర్లేదన్నాడు. చాలా మంది ఆశ్చర్యపోతారు. నిజంగానే మహాత్మా గాంధీ దేశంలో గోఖలే గారి పిలిపించి వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదని, దేశం అంతా కూడా శుభ్రత స్వచ్ఛత ముందు నేర్చుకోవాలి. మనందరం ఆ విధంగా తయారవ్వాలి. దాని తర్వాతే మనం అడిగే హక్కు ఉంటుంది. మనందరం కూడా కష్టపడాలి, కష్టపడే జాతుల్ని గౌరవించాలి. తద్వారానే మనం స్వతంత్రం అడగడానికి అర్హులవుతాం. కనుక మనం అర్హత సాధించాలి అంటే మనందరం కూడా స్వచ్ఛత వైపు నడవాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు పిలిపించారు. సంత్ ఘాట్కే బాబా గారి యొక్క స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు ఆ విధంగా అన్నారు. దాని తర్వాత ఆ స్ఫూర్తి అక్కడే అయిపోయింది. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, ఏక్ కదం స్వచ్ఛతకి ఓర్, ఏదైతే స్వచ్ఛత వైపు ఒక అడుగు వేయాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ యొక్క యజ్ఞం ప్రారంభించారు. అది కేవలం ఒక పథకం కాదు, ఒక మహో ఉద్యమం. కనుక ఆ ఉద్యమానికి ప్రేరణకర్త సంత్ ఘాట్కే బాబా అని చెప్పి మనందరం తెలుసుకోవాలి. తప్పనిసరిగా ఆయన యొక్క పుట్టిన జయంతి ఏదైతుందో ఫిబ్రవరి 27 మనందరం కూడా చేసుకోవాలి. మన ప్రాంతంలో మనం ఎవరు చేసుకోవాలి.